వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. పలాస కేంద్రీయ విద్యాలయంలో తరగతులు షురూ. అధికారిక ఉత్తర్వులు విడుదల చేసిన కేంద్ర విద్యాశాఖ. ఫలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కృషి. ఇప్పటికే తాత్కాలిక భవనాలు నిర్మాణ ప్రతిపాదిత. నెమలికొండ ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి. శ్రీకాకుళం పర్యాటక పారిశ్రామిక స్వర్గధామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ. ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా సమగ్ర రూట్ మ్యాప్ ను వివరించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్. కమిటీల్లో బాధ్యతలు ఆశించే వారికి పార్టీ సభ్యత్వం తప్పనిసరి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సాధకుల సమావేశంలో పాల్గొన్న శాసనమండలి సభ్యులు కొణిదెల నాగబాబు. పలాసలో కేంద్రీయ విద్యాలయ తరగతులు ప్రారంభమవుతున్నట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కేంద్రీయ విద్యాలయ తరగతులు 2026-27 విద్యా సంవత్సరం నుండి ప్రారంభమవుతున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఇందుకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్రీయ విద్యాలయ సంఘం నుండి శుక్రవారం అధికారిక ఉత్తర్వులు వెలువడినట్లు తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం కేంద్రీయ విద్యాలయ పాఠశాలలను పలాసలో ఏర్పాటుకు గత సంవత్సరం అక్టోబర్ 3వ తేదీన అనుమతులు ఇచ్చినట్టు వెల్లడించారు. తరువాత పాఠశాల ఏర్పాటుకు అవసరమైన భూములు, ఇతర భవనాలు, వసతుల కోసం పలు కమిటీలు క్షేత్రస్థాయి పరిశీలనలు చేసినట్లు పేర్కొన్నారు. భూముల బదలాయింపు మరియు తాత్కాలిక తరగతుల నిర్వహణ కోసం వసతుల పరిశీలన పూర్తిగా జరిగిన నేపథ్యంలో రాబోయే విద్యా సంవత్సరం 2026-27 తరగతుల నిర్వహణ ప్రారంభిస్తున్నట్టు ఉత్తర్వులలో స్పష్టం చేశారు. ప్రస్తుతానికి 1 నుండి 5వ తరగతి వరకు ప్రతి తరగతికి ఒక సెక్షన్ చొప్పున ప్రవేశాలు తీసుకున్నట్టు ఉత్తర్వులలో పేర్కొన్నారు. కాగా ఇదివరకే స్థానిక అధికారులతో కలిసి ఈ ఏడాది ఫిబ్రవరి 17న పలాస రైల్వే కాలనీలోని ఆర్పీఎఫ్ బారక్స్ ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పరిశీలన చేసి అవసరమైన సూచనలు చేశారు. రైల్వే అధికారులతో మాట్లాడి వారి నుండి కేంద్రీయ విద్యాలయకు గదుల బదిలీకి శాఖాపరమైన ప్రక్రియ వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. అనంతరం నెమలికొండ ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయ ప్రతిపాదిత స్థలాన్ని సైతం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. తాజాగా తరగతుల నిర్వహణకు ఉత్తర్వులు విడుదలైన నేపథ్యంలో రామ్మోహన్ నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస పరిసర ప్రాంతాల వారితో పాటు జిల్లాలోని సాయుధ దళాల సిబ్బందికి, కేంద్ర సంస్థల ఉద్యోగులకు పలాసలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటు ద్వారా పిల్లలకు నాణ్యమైన విద్యా అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. కాగా రామ్మోహన్ నాయుడు చొరవతో ఇప్పటికే ఒక కేంద్రీయ విద్యాలయం ఉన్న శ్రీకాకుళం జిల్లాలో స్థానికులకు సేవలందించేందుకు వీలుగా పలాసలో మరొకటి ఏర్పాటు కాబోతుండడం, ఈ విద్యా సంవత్సరం నుండి తరగతులు సైతం ప్రారంభం కాబోతుండడం పట్ల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో నిర్వహించిన సాధకుల సమావేశంలో ఎమ్మెల్సీ నాగబాబు పాల్గొన్నారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదులో సాధకుల శ్రమ అభినందనీయమని, జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులై లక్షలాది మంది ఔత్సాహికులు పార్టీలో చేరుతున్నారు. కమిటీల్లో బాధ్యతలు ఆశించే వారికి పార్టీ సభ్యత్వం తప్పనిసరని శాసన మండలి సభ్యులు కొణిదెల నాగబాబు స్పష్టం చేశారు. ఎచ్చెర్ల ఎమ్మెల్సీ కార్యాలయంలో జరిగిన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సాధకుల సమావేశంలో కొణిదెల నాగబాబు పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 100కు పైగా సభ్యత్వాలు నమోదు చేసిన 300 మందికి పైగా సాధకులతో నాగబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్నట్టు మన ఊర్లో మనం ప్రతి ఇంటికి వెళ్లి మాట్లాడి జనసేన సిద్ధాంతాలు, పార్టీ విధానాలు, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భావజాలం గురించి వివరించి సభ్యత్వాలు నమోదు చేయించవచ్చని, 100 కన్నా తక్కువ సభ్యత్వాలు నమోదు చేసిన వారిలో స్ఫూర్తి పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. సభ్యత్వాలు నమోదు చేస్తున్న సమయంలో ప్రజల్లో ఉంటూ ప్రజల సాధక బాధకాలు తెలుసుకునే అవకాశం కూడా లభిస్తుందని, సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు ఎవరైనా దురదృష్టవశాత్తు ఏదైనా అనుకోని ప్రమాదానికి గురైతే తక్షణ బీమా లభిస్తుందని అన్నారు. గత ఏడాది నా చేతి నుంచి 10 కోట్ల పైగా, అంతకు ముందు మరో 10 కోట్లకు పైగా చెక్కులు పంపిణీ చేశానని చెప్పారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 2 లక్షలకు తగ్గకుండా సభ్యత్వాలు నమోదు చేయాలని నాయకులకు సూచించారు.
2 లక్షల పైచిలుకులకు సభ్యత్వాలు నమోదు చేస్తే సంస్థాగతంగా ఎంత బలపడతామో ఆలోచించుకోవాలని అన్నారు. సభ్యత్వం ద్వారా గుర్తింపు లభిస్తుందని, ప్రతి ఇంటి గడపకు వెళ్లి ప్రతి ఇంటి తలుపులు తట్టి జనసేన సిద్ధాంతాలను గురించి వివరించడం ద్వారా సభ్యత్వ నమోదు చేయించవచ్చని తెలిపారు. కార్యకర్తలను బలమైన నాయకులుగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిరంతరం చేపడుతున్నారని, కార్యకర్తల నుండి నాయకులుగా ఎదిగే అవకాశం జనసేన పార్టీలో మాత్రమే సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. సభ్యత్వం నమోదు చేసే వారికి, సభ్యత్వం తీసుకున్న వారికి రాష్ట్ర స్థాయి, జిల్లా, మండల, నియోజకవర్గ, గ్రామస్థాయి కమిటీల్లో వివిధ హోదాల్లో బాధ్యతలు లభిస్తాయని వెల్లడించారు. నిజాయితీపరుడు, నీతివంతుడు, నిబద్ధత కలిగిన నాయకుడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేసే అవకాశం లభించడం మనందరి అదృష్టమని, జనసేన పార్టీలో ప్రాధాన్యత ఉంటుందనడానికి శ్రీకాళహస్తిలో పార్టీ కోసం నిలబడిన కార్యకర్త కొట్టెసాయికి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పదవితో గౌరవించిన విధానం నిదర్శనమని చెప్పారు. పార్టీ సభ్యత్వం తీసుకుని అందరూ ఒక తాటిపై ఉండడం ద్వారా ఉమ్మడి ప్రయోజనాల కోసం సమిష్టిగా పనిచేసే అవకాశం ఉంటుందని, ఆర్థికంగా బలంగా లేని వాళ్లకు సహాయం చేసి సభ్యత్వం చేద్దామని పిలుపునిచ్చారు. నా బాధ్యతగా పార్టీకి ఒక కార్యకర్తగా వచ్చి ఇక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నానని, కార్యకర్తగా పనిచేయడంలో ఉన్న తృప్తి ఎంత పెద్ద పదవిలో పనిచేసినా లభించనిదే అని అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో హెచ్ఎల నియోజకవర్గంలో ఒక కార్యకర్త ప్రమాదవశాత్తు మరణిస్తే అతనికి ఇన్సూరెన్స్ పొందేందుకు అర్హత లభించని నేపథ్యంలో ఆ కార్యకర్త కుటుంబానికి వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందజేసి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కూడా కల్పించామని చెప్పారు. జిల్లా స్థాయి రెవెన్యూ క్రీడలు మార్చి 27 నుండి 29 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ఏపీ రెవెన్యూ శాఖ సర్వీసుల సంఘం శ్రీకాకుళం జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రెవెన్యూ క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు 2026ను ఈ నెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ వెల్లడించారు. 3 రోజుల పాటు స్థానిక కోడి రామూర్తి స్టేడియంలో నిర్వహిస్తామన్నారు. ఈ క్రీడా పోటీలు జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ నాయకత్వంలో నిర్వహించబడతాయన్నారు. జిల్లాలో పనిచేస్తున్న రెవెన్యూ ఉద్యోగులు తమ రెవెన్యూ డివిజనల్ తరపున పాల్గొనవలసిందిగా ఆయన కోరారు. ఈ క్రీడా ఉత్సవంలో కలెక్టరేట్, టెక్కలి, శ్రీకాకుళం, పలాస అనే 4 యూనిట్లు పాల్గొని టీం ఈవెంట్లలో పోటీ పడనున్నాయన్నారు. పై టీం ఈవెంట్లతో పాటుగా పురుషులకు, స్త్రీలకు వేరువేరుగా వివిధ ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. క్యారమ్స్, చెస్, షటిల్, మ్యూజికల్ చైర్, స్కిప్పింగ్, షార్ట్ ఫుట్, వాకింగ్, రన్నింగ్ మొదలగునవి నిర్వహిస్తామన్నారు. రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, ఆఫీస్ సబార్డినేట్ నుండి డిప్యూటీ కలెక్టర్, వీఆర్ఏలు, వీఆర్ఓలు, గ్రామ సర్వేయర్లు కూడా పాల్గొంటారన్నారు. రెవెన్యూ ఉద్యోగుల మధ్య ఐక్యత, క్రీడా స్ఫూర్తి పెంపొందించేందుకు ఈ క్రీడా పోటీలు నిర్వహించబడతాయన్నారు. జిల్లా రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ క్రీడా కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఏపీ రెవెన్యూ సర్వీసుల సంఘం శ్రీకాకుళం జిల్లా శాఖ విజ్ఞప్తి చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ జిల్లా అభివృద్ధిపై స్పష్టమైన రూట్ మ్యాప్ ను వివరించారు. జిల్లాలోని అపారమైన సముద్ర తీర ప్రాంతాన్ని పర్యాటక, పారిశ్రామిక స్వర్గధామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ మేరకు గురువారం అమరావతి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ జిల్లా అభివృద్ధిపై స్పష్టమైన రూట్ మ్యాప్ ను వివరించారు. జిల్లాకు ఉన్న 193 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం రాష్ట్రానికి తలమానికంగా మారనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలోని తీర ప్రాంతం పర్యాటకంగానే కాకుండా పారిశ్రామికంగా ఎదిగేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని కలెక్టర్ వివరించారు. ఇప్పటికే బారువాలో పర్యాటక రిసార్ట్లు అందుబాటులో ఉన్నాయని, పలాస, అక్కుపల్లి ప్రాంతంలో పర్యాటక ప్రాజెక్టుల కోసం భూములు కేటాయించి 6 ఏళ్లైనా పనులు ప్రారంభం కాలేదని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేటాయింపులు పొందిన ఏజెన్సీలు పనులు మొదలుపెట్టకపోవడంపై సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా తీర ప్రాంతం వెంబడి మెజారిటీ భాగం ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటం పెట్టుబడిదారులకు కలిసి వచ్చే అవకాశమని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం వద్ద డాక్యుమెంటేషన్ సిద్ధంగా ఉందని, అయితే అటవీ భూములు క్లియరెన్స్ విషయంలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని కలెక్టర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖతో సమన్వయం చేసుకుని ఈ చిక్కుముడులు విడదీస్తే తీర ప్రాంతం రూపురేఖలు మారుతాయని వివరించారు.
ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా ప్రగతికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు. జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రికి ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు. అటవీ భూములకు సంబంధించి చిన్న చిన్న అడ్డంకులను తొలగిస్తే పారిశ్రామికంగా జిల్లా కొత్త పుంతలు తొక్కుతుందని ఆయన పేర్కొన్నారు. కలెక్టర్ రూపొందించిన రూట్ మ్యాప్ ను అమలు చేసేందుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చివరిగా మాట్లాడుతూ అటవీ శాఖ సమన్వయం గురించి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తూ ఎలాంటి అడ్డంకులు ఉన్నా ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని స్పష్టం చేశారు. కంచిలి ప్రభుత్వ పాఠశాలలో ఎన్సీసీ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సందడిగా నిర్వహించారు. కంచిలి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చాణక్య ఆధ్వర్యంలో ఎన్సీసీ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సందడిగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక నేత జగదీష్ పట్నాయక్, ఆర్మీ అధికారులు సుబేదర్ మేజర్ బలవంత్ సింగ్, రవికృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులకు పలు కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. ఎన్సీసీ ఆవశ్యకతను వివరించారు. అనంతరం వీరిని జగదీష్ పట్నాయక్, పాఠశాల హెచ్ఎం చాణక్య ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి స్పష్టం చేశారు. ప్రజల సమస్యలపై నిరంతరం కృషి చేయడం జరుగుతూనే ఉంటుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి స్పష్టం చేశారు. శుక్రవారం పోలాకి మండలం మబగాంలో ఎమ్మెల్యే స్వగ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించారు. సాగునీటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, ఈ ఏడాది ఖరీఫ్ కు సమస్యలు లేకుండా చూడాలంటూ రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దీనిపై ఇప్పటికే దృష్టి సారించామని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా గన్నవరం సమీపంలో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నవరం సమీపంలో జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 4 ప్రయాణికులు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. బస్సు 22 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి అకోలా వెళ్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బోల్తా పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరిన పోలీసులు గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. పెళ్లకూరు మండలం జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. పెళ్లకూరు మండలం గుర్రపులోగు సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టడంతో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని నాయుడుపేట ఆసుపత్రికి తరలించారు. కారు అరుణాచలం నుంచి తెనాల వైపు వెళ్తున్నట్లు సమాచారం. క్షతగాత్రులు అభినవ్, వంశీ, గౌతంగా గుర్తించారు. 10th క్లాస్ విద్యార్థులకు హాల్ టికెట్లను అందజేసిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో ఉన్న ప్రభుత్వ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు హాల్ టికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు 10వ తరగతి పరీక్షలు కీలకమని, ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని ముందుంచుకొని కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించడం ఖాయమని వెల్లడించారు. పరీక్షలను ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా ఎదుర్కొని తమ ప్రతిభను నిరూపించాలని విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని, విద్యారంగ అభివృద్ధి కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. పాఠశాలలో మంచి ఫలితాలు సాధించి పాతపట్నం నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ తల్లిదండ్రులు, గురువుల ఆశలు నెరవేర్చాలని సూచించారు. పరీక్షల సమయంలో సమయపాలన పాటిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఒకేసారి 3 రైళ్లకు సంబంధించి నూతన హాల్ట్లను మంజూరు చేసిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లా వాసులకు శుభవార్తను మోసుకొచ్చారు. జిల్లా ప్రజల అవసరాలను పూర్తిగా తీర్చే విధంగా ఒకేసారి 3 రైళ్లకు సంబంధించి నూతన హాల్ట్లను మంజూరు చేయించారు. ఇందుకు సంబంధించి రైల్వే శాఖ ఉత్తర్వులు విడుదల చేయగా వివరాలను రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. వీటి ద్వారా అభివృద్ధి వైపు బలంగా శ్రీకాకుళం అడుగులు వేస్తుందని స్పష్టం చేశారు. ఇక నూతనంగా మంజూరైన హాల్ట్ల వివరాలను పరిశీలిస్తే గురుపూర్ విశాఖపట్నం మధ్య తిరిగే ప్యాసింజర్ ట్రైన్ నంబర్ 58505/06 ఇకపై
హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్ వద్ద ఆగనుంది. అదేవిధంగా రైల్ నెంబర్ 18525/26 బెహంపూర్ విశాఖపట్నం ప్యాసింజర్ ఇకపై మందస రోడ్ రైల్వే స్టేషన్ లో హాల్ట్ మంజూరైంది. వీటితో పాటు రూరకెలా జంక్షన్ గునుపూర్ మధ్య తిరిగే రాజ్యారాణి ఎక్స్ప్రెస్ 18117/18 ఇకపై పాతపట్నంలో కూడా ఆగి స్థానిక ప్రయాణికులకు మరింత ఉపశమనం కల్పించనుంది. తాజా రైలు హాల్ట్ గురించి ఇప్పటికే అనేక దఫాలుగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రైల్వే అధికారులకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయ్యి అవసరాన్ని వివరించారు. ఈ నెల 4వ తేదీ సైతం అశ్విని వైష్ణవ్ తో ప్రత్యేకంగా భేటీ అయిన రామ్మోహన్ నాయుడు నూతన హాల్ట్ల మంజూరుతో పాటు కొత్త సర్వీసుల ప్రతిపాదనను సైతం రైల్వే మంత్రి దృష్టిలో ఉంచారు. వాటిలో కొన్ని నేడు మంజూరు కావడం పట్ల రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంజూరుకు పూర్తి తోడ్పాటు అందించిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలకు మరొక శుభవార్త తెలియజేస్తున్నాను. హరిశ్చంద్రపురం స్టేషన్ లో గునుపూర్ విశాఖపట్నం ప్యాసింజర్, మందస రోడ్ లో బెరంపూర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్, పాతపట్నంలో రాజ్యరాణి ఎక్స్ప్రెస్, ఈ 3 స్టేషన్లో రైల్వే శాఖ ఈ స్టాప్స్ ని ఈ రోజే ప్రకటించడం జరిగింది. ఎప్పటి నుంచో ఈ స్టాప్ కోసం స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో రైల్వేస్ తాలూకా పాత్ర చాలా ముఖ్యమైనది. అందుకోసం నేను ఎంపీగా ఉన్నప్పటి నుంచి చాలా కార్యక్రమాల మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా పనిచేశాను. తిలారు స్టేషన్ లో కార్యక్రమం పెట్టుకున్నప్పుడు అచ్చెన్నాయుడు గారు కూడా ప్రత్యేకంగా హరిశ్చంద్రపురంలో స్టాప్ కోసం చెప్పడం కూడా జరిగింది. ఆ రోజు ఆ కార్యక్రమంలో నేను కూడా హామీ ఇచ్చాను. హరిశ్చంద్రపురం ఏదైతే ఎర్రన్నాయుడు గారి రాజకీయ ప్రస్థానంలో మొదటి నియోజకవర్గంలో ఉందో అది త్వరలోనే స్టాప్ కూడా తీసుకొని వస్తానని అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చెప్పడం జరిగింది. అలాగే మందసాలో, పాతపట్నంలో ఎప్పటి నుంచో ప్రజలు రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను హామీ ఇచ్చాను. ఈ రోజు ఆ హామీని నిలబెట్టుకున్నాను. ఎంతో ఆనందంగా ఉందని తెలియజేస్తున్నాను. ఈ 3 స్టేషన్లలో అక్కడ ఉన్నటువంటి ప్రజలతో నాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. ఎప్పుడు కలిసినా సరే ఈ 3 ప్రాంతాల ప్రజలు రైల్వేస్ మీద, అక్కడ స్టాప్స్ మీద దృష్టి పెట్టాలని ఎన్నో సందర్భాల్లో నాకు తెలియజేశారు. అదే ధ్యాసగా పెట్టుకొని ఆ కృషి ఈ రోజు సఫలీకృతమైందని తెలియజేస్తున్నారు. ఇది మన ప్రధాని నరేంద్ర మోదీ గారి తాలూకా ఆశీస్సులతో, అలానే మన రైల్వే మంత్రి అన్న అశ్విని వైష్ణవ్ గారి సహకారంతో జరిగింది. ఈ విషయంలో వాళ్ళిద్దరికీ కూడా మన జిల్లా ప్రజల తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోసారి అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ కొత్త హాల్ట్ల ద్వారా అభివృద్ధి మరింత వేగవంతం పెంచుకుంటుందని, ప్రజా రవాణాను మరింత సులభతరం చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రతి మూలలో అభివృద్ధిని చేరువేయడానికి రవాణా ప్రధాన సాధనమని నమ్మే కూటమి సర్కార్ ఆ దిశగా అన్ని ప్రయత్నాలు చేసి సఫలీకృతం అవుతున్నట్టు తెలియజేశారు. తాజా హాల్ట్లను జిల్లా ప్రజలందరికీ సద్వినియోగపరచుకోవాలని కోరారు. కేంద్ర మంత్రి చొరవతో కొత్త హాల్ట్లు మంజూరు కావడం పట్ల జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో మొట్టమొదటిసారిగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ను నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గౌత్ శిరీష తెలిపారు. దశాబ్దాలుగా ఉద్దానం ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న కిడ్నీ మహమ్మారి సమస్య పరిష్కారంలో కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక విజయం సాధించింది. పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో మొట్టమొదటి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ను శుక్రవారం నిర్వహిస్తున్నట్లు పలాస ఎమ్మెల్యే గౌత్ శిరీష వెల్లడించారు. ఇది కేవలం ఒక ఆపరేషన్ కాదని, ఉద్దానం ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న భరోసా అని, తమ చిత్తశుద్ధికి నిలువుటద్దమని ఆమె పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక తొలి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ను 27 ఏళ్ల హేమశ్రీ అనే యువతికి నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆమెకు కిడ్నీ దానం చేయడానికి ఆమె తండ్రి క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్న మోహన్ రావు ముందుకు రావడం విశేషం. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ మరియు వైద్యులు పూర్తి బాధ్యత తీసుకుని ఆమె ఆపరేషన్ కు ఏర్పాట్లు చేశారు. వైజాగ్, శ్రీకాకుళం నుండి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిబాబు ఆధ్వర్యంలో నిపుణులైన వైద్య బృందాన్ని ఈ ఆపరేషన్ కోసం పలాసకు రప్పించారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం ఉద్దానం సమస్యపై తమకున్న చిత్తశుద్ధిని చేతుల్లో చూపిస్తుందని గౌత్ శిరీష వెల్లడించారు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కోసం మొత్తం 12 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 9 కోట్లు అత్యవసర వైద్య పరికరాలు, పనిముట్ల కోసం మిగిలిన 3 కోట్లు రీసెర్చ్ గ్రాంట్ గా కేటాయించారు. స్నేహితులు, కలెక్టర్ సహకారంతో ఐఓసీఎల్ కంపెనీ సిఎస్ఆర్ నిధుల ద్వారా 10 కొత్త డయాలసిస్ యూనిట్లను తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ఆమె స్పష్టం చేశారు. అమెరికా నుండి నిపుణులైన డాక్టర్లను రప్పించి జాతీయ ఇన్స్టిట్యూట్ సహకారంతో కిడ్నీ వ్యాధి మూలాలను కనుగొనేందుకు రీసెర్చ్ ప్రారంభించినట్లు ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా శిరీష గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత 5 ఏళ్లలో మంత్రిగా ఉండి స్వయానా వైద్యుడైన మాజీ మంత్రి అప్పలరాజు ఎన్నికలకు కేవలం 4 నెలల ముందు ముఖ్యమంత్రిని పిలిపించి ఆసుపత్రిని ప్రారంభించారని, అయితే అది కేవలం కంటి తుడుపు చర్యేనని ఆమె విమర్శించారు. ఇల్లు అలకగానే పండగ కాదన్న సామెతను గుర్తు చేస్తూ భవనం కడిగితే సరిపోదు, దానికి అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె విమర్శించారు. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు మంజూరు చేసిన 10 డయాలసిస్ యూనిట్లను కొత్త భవనంలోకి మార్చి తానేదో ఘనకార్యం చేసినట్లు ప్రచారం చేసుకున్నారే తప్ప ఒక మంత్రిగా ఒక కొత్త డయాలసిస్ మిషన్ ను కూడా తేలేకపోయారని ఎద్దేవా చేశారు. గతంలో ఇక్కడ మంత్రిగా పనిచేసి స్వయంగా డాక్టర్ అయిన మాజీ పశువుల శాఖ మంత్రి గారైన అప్పలరాజు గారు ఎన్నికలు 2024 మేలో అనగా 2023 డిసెంబర్లో చాలా ఫాస్ట్ గా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించేసి అక్కడ ఒక హాస్పిటల్ కట్టించేశాను, నేను పలాసాకి చేసేశాను అన్నారు. ఆయన 4 సంవత్సరాల కాలంలో 5 సంవత్సరాల కాలంలో ఒక మంత్రిగా ఉండి పలాసాకి కట్టించిన ఒక్క కిడ్నీ హాస్పిటలే. అయితే ఆ కిడ్నీ హాస్పిటల్ కి శంకుస్థాపన చేసి సంకల్పం చేసింది చంద్రబాబు నాయుడు గారు అనే విషయం ఎవ్వరూ మర్చిపోలేదు, మర్చిపోరు కూడా. గత 5 సంవత్సరాల్లోనే ఆఖరి 4 నెలల ముందు హాస్పిటల్ కట్టిన అప్పలరాజు గారికి ప్రజలందరి తరపున ఒక్కటే ప్రశ్న. మీ అందరికి తెలిసిన సామెతే అండి, ఇల్లు అలకగానే పండగ కాదు. ఏ కిడ్నీ రీసెర్చ్ కి హాస్పిటల్ కట్టానని ఈ రోజు గప్పాలు కొట్టుకుంటున్నారో, ఆ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కి ఒక్క డయాలసిస్ మిషన్ కూడా తను తేలేని అసమర్థపు ఆనాటి పాలకులు. ఎందుకు చెప్తున్నానంటే 2014-19 మధ్యన శాసనసభ్యులుగా పనిచేసిన మా నాన్నగారి హయాంలోనే చంద్రబాబు నాయుడు గారు పలాసాకి ఇచ్చిన ఆ 10 డయాలసిస్ యూనిట్లనే ఇక్కడ హాస్పిటల్ నుంచి ఆ హాస్పిటల్ కి తరలించి నేనేదో చేసేస్తున్నానని గప్పాలు కొట్టారు. అంతేగాని స్వయాన ఒక వైద్యుడు ప్రాణం విలువ తెలుసు ఆయనకి, అయినా కూడా ఒక్క డయాలసిస్ మిషన్ ని ఆయన ఒక మంత్రిగా కూడా ఆ హాస్పిటల్ కి తేలేకపోయారు. ఈ చారిత్రాత్మక ఘట్టం సాకారం కావడానికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్ కు, నారా లోకేష్ కు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, వైద్య శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా మంత్రులు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు మరియు ప్రతి ఒక్కరికి ఉద్దానం ప్రజల తరపున ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఒకప్పుడు డయాలసిస్ కోసం, విశాఖపట్నం కిడ్నీ మార్పిడి కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన దుస్థితి నుండి ఈ రోజు పలాసలోనే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగే స్థాయికి ఎదగడం కూటమి ప్రభుత్వం విజయానికి ప్రతీక అని ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.